Welcome to AK Prime Math Academy. సో ఈ వీడియో సెషన్లో చేంజింగ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మీద నెక్స్ట్ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ 5 క్వశ్చన్స్ నేను మీకు ఈ టాపిక్ పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 6th క్వశ్చన్. వాటికి సంబంధించిన వీడియోస్ కావాలంటే మీరు మా ఛానల్లో వెళ్ళి ప్లేలిస్ట్లో వెళ్ళి చూడొచ్చు. ఓకే, ఇవాల్యుయేట్ ద ఇంటెగ్రల్ క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఇవాల్యుయేట్ ద ఇంటెగ్రల్ బై చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇంటెగ్రల్ 0 to 1 ఇంటెగ్రల్ x² to 2 - x xy dy dx. అవునా, బాగా అబ్జర్వ్ చేయండి. x² x లో ఉందంటే ఇది y లిమిట్ అవుతుంది. అవునా, సో ఇది y లిమిట్ అవుతుంది, పక్కన ఉన్నది x లిమిట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, y లిమిట్స్ ఎప్పుడు x లో ఉంటాయి, x లిమిట్స్ ఎప్పుడు y లో ఉంటాయి. ఇక్కడ ఈ లిమిట్స్ x లో ఉన్నాయంటే ఖచ్చితంగా y లిమిట్స్, పక్కన ఉండే కాన్స్టెంట్ లిమిట్స్ ఏమవుతాయి అంటే ఈ లిమిట్స్ x లిమిట్స్ అవుతాయి. అవునా, వీటిని కాన్స్టెంట్ లిమిట్స్ అంటారు, వీటిని వేరియబుల్ లిమిట్స్ అంటారు. అవునా, ఇప్పుడు మీరు ప్రాబ్లంలో సొల్యూషన్లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే ఐ అని చెప్పి గివెన్ ఇంటెగ్రల్ని రాసుకుంటా. లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు గివెన్ ఇంటెగ్రల్ని ఐ అనుకుంటున్నాను. ఇంటెగ్రల్ x = 0 to 1, లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1. తర్వాత సెకండ్ ఇంటెగ్రల్ లిమిట్స్ ఏమి, y = x² to 2 - x అని రాస్తాను. xy dy dx. అవునా, ఇలా రాసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ లిమిట్స్ రాసుకున్న తర్వాత ఇవి ఏం లిమిట్స్ అవుతాయంటే ఓల్డ్ లిమిట్స్ అవుతాయి. మనకు న్యూ లిమిట్స్ కావాలి. మరి ఓల్డ్ లిమిట్స్ రాసుకుంటాను చూడండి. ఈ డయాగ్రామ్స్ గురించి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లిమిట్స్ రాసుకోవాలి. ఓల్డ్ స్ట్రిప్ అని రాసుకుంటాను. ఓల్డ్ స్ట్రిప్ ని దేంతో డినోట్ చేస్తారంటే PQతో. అవునా, ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కూడా కనిపిస్తోంది, తర్వాత నేను మీకు చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఓల్డ్ లిమిట్స్ అంటే x వేరీస్ ఫ్రమ్ 0 to 1, y వేరీస్ ఫ్రమ్ x² to 2 - x. జస్ట్ ట్రై టు రైట్ దోస్ లిమిట్స్. x = 0 to x = 1. y లిమిట్స్, y వేరీస్ ఫ్రమ్ x² to 2 - x. y is equal to x² to 2 - x. y is equal to 2 - x. అవునా, మరి ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఈ ఫిగర్ డ్రా చేసుకోవాలి. PQ స్ట్రిప్ చూడండి. P అనేది ఇక్కడ బాడీ లిమిట్స్. ఇవి ఏమవుతాయంటే స్ట్రిప్ యొక్క బాడీ లిమిట్స్ అవుతాయి. ఇవి స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ ని ఇండికేట్ చేస్తాయి. ఎప్పుడు కాన్స్టెంట్ లిమిట్స్ స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ ని, వేరియబుల్ లిమిట్స్ ఎప్పుడు స్ట్రిప్ యొక్క బాడీ లిమిట్స్ అవుతాయి. P దేన్ని టచ్ చేస్తుంది? కర్వ్ ని. ఏ కర్వ్ ని? y = x² అనే కర్వ్ ని టచ్ చేస్తుంది. y = x² ని కొంచెం ఫ్లిప్ చేస్తే మీకు ఏమొస్తుంది? x² = y అంటే ఇట్ ఈస్ ఎ పారాబోలా, అప్వర్డ్ పారాబోలా. మనం ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నాం కదండి. x² = 4ay అనేది ఏమవుతుంది? అప్వర్డ్ పారాబోలా అవుతుంది. -4ay అంటే డౌన్వర్డ్ పారాబోలా అవుతుంది. 4 టైప్స్ ఆఫ్ పారాబోలాస్ గురించి మీకు తెలుసు. సో y = x² అన్నా x² = y అన్నా రెండో ఒకటే. సో ఇది P లిమిట్ అవుతుంది. మరి ఇది Q అవుతుంది. Q అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ చూడండి, y = 2 - x ని -x ఈ పక్క వస్తే ఏమవుతుంది? x + y = 2 అంటే ఇట్ ఈస్ ఎ లైన్. ఆ లైన్ y యాక్సిస్ ని ఎక్కడ కట్ చేస్తుందంటే 0, 2 దగ్గర, అండ్ కర్వ్ ని ఎక్కడ కట్ చేస్తుందంటే 1, 1 దగ్గర. మరి ఈ పాయింట్స్ ఎలా తెలిసాయి అంటే ప్రతి చిన్న విషయం బాగా ఇంపార్టెంట్, బాగా అబ్జర్వ్ చేయండి. x వాల్యూ గనక 0 సబ్స్టిట్యూట్ చేస్తే y = 2 - x లో ఎంత వస్తుంది? y = 2 అంటే y యాక్సిస్ ని 0, 2 అనే పాయింట్ దగ్గర కట్ చేస్తోంది లైన్. అదే విధంగా x వాల్యూ గనక 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో y = 2 - x లో మనకేమొస్తుందంటే y = 2 - x లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది. అంటే 1, 1 అనే పాయింట్ దగ్గర అంటే x1 y1 వస్తుంది. సో ఈ విధంగా ఈ 2 పాయింట్స్ రాశాను. ఇవి ఎలా వచ్చాయనేసి మీకు డౌట్ ఉండకుండా ఇక్కడే రాసేసాను. దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గుర్తుపెట్టుకోండి, ఈ లిమిట్ P అవుతుంది, ఈ లిమిట్ Q అవుతుంది. P ఎప్పుడు కిందనే రాయాలి, Q ఎప్పుడు పైన రాయాలి. చాలా మంది P పైన రాస్తారు, Q, అప్పుడు మీనింగ్ మారిపోతుంది. P కింద ఉండాలి, డౌన్వర్డ్స్ ఉండాలి Q. మరి స్ట్రిప్ ఎలా మూవ్ అవుతుందంటే ఇలా లెఫ్ట్ సైడ్ కి ఎంత వరకు వస్తుందంటే y యాక్సిస్ ని టచ్ చేస్తుంది. y యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటి? x = 0. అదే విధంగా ఇక్కడ ఎంత వరకు వస్తుందంటే ఇక్కడ 1, 1 x = 1 అనే వరకు వస్తుంది. అవునా, ఈ పాయింట్ 1, 1 కాబట్టి x = 1 వరకు వస్తుంది. అర్థమవుతోందా? సో గుర్తు పెట్టుకోండి, స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉంటుందంటే టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అండ్ టువర్డ్స్ రైట్ సైడ్ ఉంటుంది. మరి స్ట్రిప్ యొక్క బాడీ లిమిట్స్ ఏమవుతాయంటే ఒకటి y = x², ఇంకోటి Q దేన్ని టచ్ చేస్తుంది? ఈ లైన్ ని. లైన్ యొక్క ఈక్వేషన్ ఏమంటే y = 2 - x. అవునా, ఇప్పుడు న్యూ స్ట్రిప్ ని దేంతో డినోట్ చేస్తారంటే RS. న్యూ స్ట్రిప్ ని
RS తో డినోట్ చేస్తారు, RS. అవునా? మరి న్యూ స్ట్రిప్ RS కి లిమిట్స్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది చాలా క్రిటికల్, అంటే కొంచెం కష్టమైంది, బాగా అబ్జర్వ్ చేయండి. న్యూ స్ట్రిప్ RS మూవ్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డాటెడ్ లైన్ పెట్టాను, ఇంతవరకు ఒక రకంగా మూవ్ అవుతుంది, దాని తర్వాత ఒక రకంగా మూవ్ అవుతుంది, బాగా అబ్జర్వ్ చేయండి. R ఇక్కడ దేన్ని టచ్ చేస్తా ఉందంటే y యాక్సిస్ ని. y యాక్సిస్ అంటే ఏమి? x ఈక్వల్ టు 0. ఇక్కడ R దేన్ని టచ్ చేస్తా ఉందంటే y యాక్సిస్ ని. y యాక్సిస్ అంటే x ఈక్వల్ టు 0. కానీ S ఇక్కడ పారాబోలాని టచ్ చేస్తుంది. పారాబోలా అంటే ఏమి? y ఈక్వల్ టు x స్క్వేర్ కదా. స్క్వేర్ ఆపకపోతే ఫ్లిప్ చేయండి, ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై. ఎక్స్ అంటే ఎంత వస్తుంది? √y. సో ఎస్ వచ్చేసి పారాబోలాని ఇక్కడ టచ్ చేస్తుంది, కానీ ఇక్కడ ఎస్ వచ్చేసి లైన్ ని టచ్ చేస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ PQ మాత్రం ఒక స్ట్రిప్పే, కానీ ఇక్కడ RS రెండు రకాలుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ S వచ్చేసి పారాబోలాని టచ్ చేస్తుంది, ఇక్కడ S వచ్చేసి స్ట్రైట్ లైన్ ని, ఆ లైన్ ని టచ్ చేస్తుంది. అవునా? సో ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 అని రెండు రకాలుగా రాసుకుంటాము. ఇంతకు ముందు 5 క్వశ్చన్స్ చేసాము, ఏ క్వశ్చన్ లో కూడా ఇలా రాయలేదు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, బాగా అబ్జర్వ్ చేయండి. పార్ట్ 1 ఫస్ట్ పార్ట్ లో ఎలా మూవ్మెంట్ ఉంటుందంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఆర్ అంటే దేన్ని టచ్ చేస్తా ఉందండి? ఆర్ లిమిట్స్ రాస్తున్నాను. ఆర్ y యాక్సిస్ ని. y యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏమి? x ఈక్వల్ టు 0 2 S దేన్ని టచ్ చేస్తా ఉంది? పారాబోలాని. గివెన్ పారాబోలా ఏది? y ఈక్వల్ టు x స్క్వేర్. ఈ పారాబోలా ఏది? y ఈక్వల్ టు x స్క్వేర్. అవునా? కానీ y ఈక్వల్ టు x స్క్వేర్ ని మనం తిప్పించి రాస్తే x స్క్వేర్ ఈక్వల్ టు y గా రాసుకోవచ్చు. స్క్వేర్ ఆపకపోతే √y, కాబట్టి x ఈక్వల్ టు √y అని రాసుకోవాలి. మరి స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉంటుందంటే డౌన్వర్డ్స్, అంటే x యాక్సిస్ ని టచ్ చేస్తుంది, అంటే y ఈక్వల్ టు 0 ని టచ్ చేస్తుంది. పైన ఈ డాటెడ్ లైన్ ఏమంటారంటే y ఈక్వల్ టు 1 అంటారు. కాబట్టి పైన y ఈక్వల్ టు 0 టు y ఈక్వల్ టు 1 అని టచ్ చేస్తా ఉంది. అవునా? గుర్తు పెట్టుకోండి, ఈ డాటెడ్ లైన్ ఎందుకు డ్రా చేశానంటే కింద ఇంతవరకు వస్తుంది, అంటే x యాక్సిస్ ని మాత్రం టచ్ చేస్తుంది, పైన y ఈక్వల్ టు 1 అని టచ్ చేస్తుంది. అర్థమవుతోందా? తర్వాత సెకండ్ పార్ట్ లో మూవ్మెంట్ చూడండి. పార్ట్ 2 మూవ్మెంట్ ఎలా ఉంటుందంటే సెకండ్ పార్ట్ లో మూవ్మెంట్ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. సెకండ్ పార్ట్ లో మూవ్మెంట్ అంటే ఇక్కడ ఫస్ట్ R లిమిట్ రాస్తాను, తర్వాత S లిమిట్. R అంటే y యాక్సిస్ ని టచ్ చేస్తా ఉంది, y యాక్సిస్ ని టచ్ చేస్తా ఉంది, కాబట్టి x ఈక్వల్ టు 0 2, ఆ తర్వాత x ఈక్వల్ టు సరే ఇది రాసుకోండి. లైన్ యొక్క ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? y ఈక్వల్ టు 2 మైనస్ x. మైనస్ x ఈ పక్కకు వస్తే ఏమి? x ప్లస్ y ఈక్వల్ టు 2. మనకు కావాల్సింది x వాల్యూ కాబట్టి 2 మైనస్ y. సో ఇక్కడ S దేన్ని టచ్ చేస్తా ఉందంటే లైన్ ని. మరి లైన్ అంటే x ఈక్వల్ టు 2 మైనస్ y. అర్థమవుతోందా లేదా? తర్వాత ఇక్కడ ఈ స్ట్రిప్ డౌన్ మూవ్మెంట్ ఎలా ఉంటుందంటే ఈ డాటెడ్ లైన్ ని టచ్ చేస్తుంది, పైన ఎంత వరకు వెళ్తుందంటే 2 వరకు వెళ్తుంది. అంటే కింద y ఈక్వల్ టు 1 ని టచ్ చేస్తుంది, ఇక్కడ y ఈక్వల్ టు 2 వరకు వెళ్తుంది. కాబట్టి ఈ లైన్ ఏమవుతుందంటే y ఈక్వల్ టు 2. యాక్చువల్ గా ఇక్కడ నేను చూపించలేదు, అవసరం లేదు. సో y ఈక్వల్ టు 1 to y ఈక్వల్ టు 2. ఇంతకు ముందు 5 క్వశ్చన్స్ లో ఇలా మనము చేయలేదు, కానీ ఈ క్వశ్చన్ మాత్రము చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ రఫర్ కి నేను రబ్ చేసేస్తున్నాను. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాము. సో గివెన్ క్వశ్చన్ ఏముంది? I is equal to integral x equal to 0 to 1 y equal to x square to 2 minus x xy dy dx. రాసుకోండి. I is equal to x is equal to 0 to 1. అవునా? తర్వాత y varies from x square to 2 minus x 2 minus x. తర్వాత ఏముంది పైన? బాగా అబ్జర్వ్ చేయండి. xy dy dx, xy dy dx. ఇవి ఓల్డ్ లిమిట్స్. ఇప్పుడు మనకు న్యూ లిమిట్స్ రాయాలి, అంటే ఈ లిమిట్స్ రాయాలి, 2 పార్ట్స్ గా రాయాలి, అంటే 2 టైమ్స్ సపరేట్ గా రాసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఈ రాసేటప్పుడు ఫస్ట్ కాన్స్టెంట్ లిమిట్స్ రాస్తాను. పార్ట్ 1 లిమిట్స్ రాసేటప్పుడు కాన్స్టెంట్ లిమిట్స్ ఫస్ట్ రాస్తాను, అంటే y ఈక్వల్ టు 0 to 1 అని రాసి తర్వాత ఏం రాస్తానంటే x ఈక్వల్ టు 0 to √y అని రాశాను. xy dy dx ప్లస్ పెట్టి తర్వాత చూడండి, ఇప్పుడు ఈ లిమిట్స్ రాస్తున్నాను. ఈ లిమిట్స్ లో కూడా ఫస్ట్ కాన్స్టెంట్ లిమిట్స్ రాస్తాను. కాన్స్టెంట్ అంటే ఏంటి? y ఈక్వల్ టు 1 to 2, తర్వాత x వేరీస్ ఫ్రమ్ 0 to 2 minus y అని రాస్తాను. రాసిన తర్వాత xy dy dx. ఈ 2 లిమిట్స్, ఈ 2 ఇంటిగ్రల్స్ ఒకేసారి నేను ఇవాల్యుయేట్ చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. అట్ ది సేమ్ టైం నేను ఇవాల్యుయేట్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి, కాబట్టి ఇక్కడ ఇక్కడ x లిమిట్స్ కదండి,
ఎక్స్ లిమిట్స్ కాబట్టి సారీ డివై డిఎక్స్ కాదు, మర్చిపోయాను. డిఎక్స్ డివై చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది డిఎక్స్ డివై, మర్చిపోయాను, సారీ. అండ్ హియర్ ఆల్సో డిఎక్స్ డివై. అవునా? ఇలా రాసుకున్న తర్వాత ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇవాల్యుయేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే వై ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. సో ఎక్స్ వైలో ఉన్న వై నేను ఇక్కడ బయట రాసుకుంటాను. సో వై ఇక్కడ రబ్ చేసేస్తున్నాను, ఇక్కడ కూడా వై బయట రాసుకున్నాను, ఎక్స్ మాత్రమే ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కేవలం దీన్ని మాత్రం ఇంటిగ్రేట్ చేస్తే ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే మనకందరికీ తెలుసు ఈ ఫార్ములా. వాట్ ఈజ్ ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్? ఎక్స్ స్క్వేర్ బై 2. ఏ ఫార్ములా యూజ్ చేశాను మీకు అందరికీ తెలుసు. ఇంటెగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ మీన్స్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. సో ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది కాబట్టి ఒకటి ఎన్హాన్స్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ బై 2. కాకపోతే 1/2 నేను బయట రాసేసుకుంటాను. బయట అంటే ఇంటెగ్రల్ బయట రాసుకుంటాను. సో ఇక్కడ 1/2 రాసేసుకున్నాను. వై వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి 0 to 1. అండ్ ఇక్కడ వై అలాగే ఉంటుంది. ఇక్కడ ఇంటిగ్రేట్ చేసేస్తాను. కేవలం ఈ ఇంటెగ్రల్ ని ఇవాల్యుయేట్ చేస్తే ఎంత వస్తుంది మీరు చెప్పగలరా? ఎక్స్ స్క్వేర్ బై 2. కాకపోతే బై 2 నేను బయట రాశాను, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. లిమిట్స్ మాత్రం రాస్తాను. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ √y. అవునా? ఇప్పుడు డిఎక్స్ రాయకూడదు, ఇంటెగ్రల్ రాయకూడదు, కేవలం డివై మాత్రమే రాయాలి. అవునా? తర్వాత చూడండి ఇక్కడ కూడా 1/2 వస్తుంది. ఎలా వచ్చిందని తర్వాత చెప్తాను. వై వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? వై వేరీస్ ఫ్రమ్ 1 to 2 రాస్తాను. మరి లోపల ఇక్కడ సారీ వై ఉండాలి. ఇక్కడ వై రాసిన తర్వాత ఎక్స్ స్క్వేర్ బై 2 బయట రాసేసాను. ఎక్స్ లిమిట్స్ ఏమి 0 to 2 మైనస్ వై రాస్తాను. ఇక్కడ మాత్రం కేవలం డివై మాత్రమే రాస్తాను. అవునా? కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, ఇక్కడ కూడా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ 0 కాబట్టి అది 0 అయిపోతుంది, రాయాల్సిన అవసరం లేదు. కానీ అప్పర్ లిమిట్ మాత్రం రాయాల్సిందే. సో ప్రతి చిన్న విషయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో 1/2 అలాగే ఉంటుంది. వై వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 to 1. అండ్ ఇక్కడ వై అలాగే ఉంటుంది. ఎప్పుడైతే అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తానో ఎక్స్ ప్లేస్ లో √y పెడితే √y హోల్ స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుంది? y వస్తుంది. 0 అంటే రాయాల్సిన అవసరం లేదు. y ఇంటూ y అంటే y స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఆల్రెడీ బయట ఒక y ఉంది కదండి. ఇక్కడ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే √y స్క్వేర్ అంటే y వస్తుంది. ముందు ఆల్రెడీ y ఉంది కాబట్టి y ఇంటూ y స్క్వేర్ గా రాసుకోవచ్చు. అవునా? మరి ఇక్కడ మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. బయట 1/2 అలాగే ఉంది. వై వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 1 to 2 రాస్తాను. వై ముందు నుంచి ఇక్కడే ఉంది. ఇక్కడ 2 మైనస్ వై సబ్స్టిట్యూట్ చేస్తే 2 మైనస్ వై హోల్ స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 మైనస్ వై హోల్ స్క్వేర్ వస్తుంది. అండ్ ఇక్కడ లాస్ట్ లో డివై రాసుకోవాలి. మరి ఇక్కడ కొద్దిగా సింప్లిఫై చేసుకోవాలి. 2 మైనస్ వై హోల్ స్క్వేర్ expand చేయండి. a minus b whole square. a square means 2 square means 4, b square means y square, minus 2ab means minus 4y, 2 into y. అవునా? కానీ దీన్ని y తో మల్టిప్లై చేయాలి. when you multiply this with y you will get 4y plus y cube minus 4y square. సో మొత్తం దీని వాల్యూ అంతా ఎంత అవుతుందంటే దీని మొత్తం వాల్యూ ఇది అవుతుంది, 4y plus y cube minus 4y square. డైరెక్ట్ గా అదే రాసేసుకుందాము. చెప్పండి. 4y plus y square, sorry y cube, 4y plus y cube minus 4y square అని రాసి లాస్ట్ లో dy రాస్తున్నాను. ఇదంతా రఫ్ వర్క్ కాబట్టి రబ్ చేసేసుకుంటుంటాను, అప్పటికప్పుడు రబ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తే y cube by 3 వస్తుంది. కానీ ముందర ఆల్రెడీ 1/2 ఉంది కాబట్టి 1/6 గా రాసుకోవచ్చు. ఎందుకంటే దీని కింద వచ్చే by 3 3 2 6 అవుతుంది. చూడండి ఇక్కడ y cube మాత్రమే రాశాను, by 3 రాయలేదు. ఎందుకంటే 3 2 6 అని ముందే రాసేసుకున్నాను. y వేరీస్ ఫ్రమ్ 0 to 1 అంటే లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1. కానీ ఇక్కడ మాత్రము స్లోగా చేయాల్సి ఉంటుంది, ఇబ్బంది పడకుండా చేయాలి. బాగా అబ్జర్వ్ చేయండి. 1/2 అలాగే ఉంటుంది, 4 కూడా అలాగే ఉంటుంది. ఇంటెగ్రల్ y dy చూడండి. ఇంటెగ్రల్ y dy ఎంత అవుతుంది? y స్క్వేర్ బై 2. కాబట్టి ఇక్కడ ఏం రాస్తానంటే 4y స్క్వేర్ బై 2. కానీ 2 తో క్యాన్సిల్ చేస్తే 2y స్క్వేర్ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, దీని యొక్క ఇంటిగ్రేషన్ 2y స్క్వేర్ వచ్చింది. మరి ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తే y పవర్ 4/4 వస్తుంది. ఎందుకంటే చూడండి ఇంటెగ్రల్ y క్యూబ్ dy ఎంత? y పవర్ 4/4 ప్లస్ సి. కాకపోతే ప్లస్ సి రాయము, ఎందుకంటే ఇక్కడ డెఫినెట్ ఇంటిగ్రేషన్ కాబట్టి ప్లస్ సి రాయను. y పవర్ 4/4 అండ్ ఇక్కడ ఎంత వస్తుందంటే 4y క్యూబ్ బై 3 వస్తుంది. అవునా? ఇంటిగ్రేట్ చేస్తే ఇంటెగ్రల్ y స్క్వేర్ అంటే ఎంత? y క్యూబ్ బై 3 కాబట్టి యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 4y క్యూబ్ బై 3 గా రాసుకోవచ్చు. లిమిట్స్ ఏమంటే 1 to 2. అవునా?
అన్నిటికీ కలిపి లాస్ట్లో లిమిట్స్ రాశాను. ఇక్కడ చూడండి 1/6 అలాగే ఉంటుంది. 1 క్యూబ్ మీన్స్ 1, మైనస్ 0 క్యూబ్ మీన్స్ 0, 1 మైనస్ 0 అంటే 1 మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి 1/2 అలాగే ఉంటుంది. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఇక్కడంటే లోయర్ లిమిట్ 0 కాబట్టి ఇబ్బంది పడకుండా చేయొచ్చు. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ y² ప్లేస్లో నేను ఫస్ట్ అప్పర్ లిమిట్ పెడతాను. 2 తర్వాత 1, 2 స్క్వేర్ అంటే 4, 4 మైనస్ 1 ఎంత వస్తుంది 3. కానీ 3ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 3 2 జార్ 6 వస్తుంది. కాబట్టి ప్రతి చిన్న విషయం మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 6 వచ్చింది అవునా. మరి ఇక్కడ చూడండి y⁴/4, y⁴ అంటే 2⁴ మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ బై 4. 2⁴ మీన్స్ ఎంత 16 అవునా. 2 2 జార్ 4, 4 2 జార్ 8, 8 2 జార్ 16, 16 మైనస్ 1 అంటే 15/4. సో హియర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 15/4 ప్లస్ 15 డివైడెడ్ బై 4. అండ్ ఇక్కడ 2 క్యూబ్, 2 క్యూబ్ మీన్స్ 4 ఇంటూ 2 క్యూబ్ మీన్స్ 8 మైనస్ 1/3. 8 మైనస్ 1 మీన్స్ 7, 4 7 జార్ 28. సో 28/3 మైనస్ 28/3 అవునా. ఇక్కడ మనము క్యాల్సీ తీసుకోవాలి. క్యాల్సీ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎంత వస్తుందంటే బాగా అబ్జర్వ్ చేయండి. 1/6 ఇంటూ 1 అంటే 1/6 వస్తుంది. 6/2 మీన్స్ 3 వస్తుంది. 15/8 వస్తుంది అవునా. మరి ఇక్కడ 28/2 అంటే 14/3 వస్తుంది. క్యాన్సిల్ చేసేస్తే 2 లోపలికి వెళ్ళి ముగ్గురిని మల్టిప్లై చేస్తుంది. ఆ తర్వాత క్యాన్సిల్ అయిన తర్వాత వచ్చేటటువంటి టర్మ్స్ ఇక్కడ క్యాల్సీలో నేను క్యాలిక్యులేట్ చేసేస్తాను. జస్ట్ 1 మినిట్, జస్ట్ 1 సెకండ్ న్యూలేటర్ తీసుకుంటాను. ఇక్కడైతే మీకు స్క్రీన్ మీద కనిపించదు క్యాల్సీ. నేను ఇక్కడ క్యాల్సీ యూస్ చేస్తున్నాను. 1/6, 1 డివైడెడ్ బై 6, నెక్స్ట్ ప్లస్ 3, తర్వాత ప్లస్ 3 అవునా. తర్వాత ప్లస్ 15/8, ప్లస్ 15/8. వెయిట్ ఫర్ ఎ మినిట్. 15 కింద లో డినామినేటర్లో 15/8. లాస్ట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? లాస్ట్ వాల్యూ మైనస్ 14/3. సో మైనస్ 14/3, 14 డివైడెడ్ బై 3 అవునా. ఓకే, ఎంత వచ్చింది? మొత్తం 3/8 వచ్చింది. మొత్తం వాల్యూ అంతా 3/8 వచ్చింది. సో ఐ వాల్యూ ఎంత అంటే గివెన్ క్వశ్చన్ యొక్క వాల్యూ 3/8 అవునా. మొత్తం క్వశ్చన్ 1కి 2 సార్లు వేరండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.